ఇది రేవంత్ని కాపాడుతందుకు అడిగినట్ట ఇవి పక్కకు పెట్టన్నా 2012లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఒక ఉత్తరం రాసిండ్రు. సార్ కబ్జాలు ఇవి అవి అన్నీ పోయినాక 2185 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది, దీన్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి అలినేట్ చేయండి, అంటే పేరు మార్చండి భూముల్ని పహానీలలో అని చెప్పి అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ CCLAకు ఒక ఉత్తరం రాసిండన్న. మీరు అధికారంలోకి 2024 జూన్ 2 వచ్చారు. మరి 2185 ఎకరాల యూనివర్సిటీ భూముల్ని కాపాడేందుకు పట్టా మార్చమని ఎందుకన్నా CCLA గారికి చెప్పలేదు? వెంకన్న, ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక హార్టికల్చర్ యూనివర్సిటీని తెలంగాణకి ఇచ్చింది. చంద్రశేఖరరావు గారు తన గజ్వేల్ నియోజకవర్గంలో పెట్టాలనుకున్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ అని పెట్టుకున్నారు. ములుగులో కొంత జాగ ఇచ్చిర్రు. భారత ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ చేసి అక్కడ జాగ ఇచ్చింది ములుగులో. ఆ జాగంతా ములుగులో ఉండేటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మీదకి పహానీలలో తెల్లారే మార్చిండ్రు. మరి సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు మార్చలేదన్న మీకు అమ్ముకునే ఉద్దేశం లేకపోతే? ఇది నేను అడిగితే తప్ప అన్న. 2012లో అప్పటి కలెక్టర్ రాసిండు కదా CCLAకి. జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చి మీరు ముఖ్యమంత్రి అయినరు కదా చంద్రశేఖరరావు గారు. ములుగు యూనివర్సిటీ చేసేటప్పుడు అన్న, అరే హరీష్ అది ఏమైందిరా ఫైల్ తీసుకురా, సెంట్రల్ యూనివర్సిటీ భూమి లెవెల్ పేరు మీద ఉన్నాయి చూడమని ఎందుకని లేదన్న? వీళ్ళకి సదుద్దేశం ఉంటే ఎందుకని లేదన్న? ఈ ఇంటెన్షన్ ని నేను అడిగితే ఆ పక్కన ఏదో అపార్ట్మెంట్లకు ఇచ్చిరు, వీళ్ళకి ఇచ్చిరు, వాళ్ళకి ఇచ్చిరు 25 ఎకరాలని మీడియానే చెప్తుంది కదన్న. మీ ఉద్దేశం ఏందని నేను అడుగుడు తప్పైతే, నేను రేవంత్ రెడ్డిని కాపాడినట్టయితే రేవంత్ రెడ్డి మీద ఏమైనా కేసులు ఉంటే కాయిదాలు ఉంటే నాకు తెచ్చిర్రి, నా వెనకాల రాన్రి, మీరు ఏ ఆఫీస్కి పోతారో దొలకపోతా, మీకంటే మంచిగా మీ కేసుని ప్రజెంట్ చేస్తా, కేసు అయ్యేటట్టు చూస్తా. ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయాలంటారు కదా, మీ ద్వారా నేను వారిని అడుగుతున్నా KTR గారిని, ఆ కాయిదాలన్నీ పంపి, కంప్లైంట్ కూడా పంపి, సీల్డ్ కవర్లో పంపి, దానికి నేను నా లెటర్ హెడ్ మీద భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీగా నేను దాని మీద ఉత్తరం రాసి మీకు సపోర్టుగా ఆ కాయిదాలన్నీ తీసుకుపోయి భారత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఇస్తా. మీరు ఉత్తరం ఊకదంపుడు మీడియా మీద కాక నిజంగా అయితే అయ్యా KTR గారు వారం రోజులు టైం తీసుకోర్రి, ఇలా శనివారం మళ్ళీ శనివారం వరకు మీరు నన్ను కలవడం నామోషి అనుకుంటే, నన్ను రమ్మంటే నేను విశ్వేశ్వరరెడ్డి గారి ఇంటికి ఎంత గౌరవంగా వచ్చినో మీ ఇంటికి కూడా అంతే గౌరవంగా వస్తా. మొత్తం మీ ఛానల్ అన్నింటిని అడబెట్టుకొని వాళ్ళందరి ముందు కాయిదాలు ఇవి. నువ్వు ఇచ్చిన కాయిదాలకి నా లెటర్ హెడ్ మీద కంప్లైంట్ని NRC చేసి, ఒకవేళ నీ కంప్లైంట్ నీ భాష తప్పు ఉంటే నా వకాలత్ భాషను కూడా జోడించి ఆ కంప్లైంట్లన్నీ నా సొంత పైసలు పెట్టుకొని సోమవారం రోజు తీసుకుపోయి, సోమవారం అంటే 21వ తారీఖు రోజు తీసుకుపోయి ఢిల్లీలో అన్ని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్లకు ఇచ్చి రిసీవ్డ్ కాపీ తెస్తా, వారానికి ఒకసారి వాటిని ఇచ్చిండే. హైదరాబాద్లో ప్రెస్ మీట్లో కూర్చొని ప్రెస్ వాళ్ళకి ఇచ్చిండే. నేను PM కాంప్లీట్ చేస్తున్నాను, సెబీకి చేస్తున్నాను వేరు, చేయడం వేరు సార్. మీడియా సమావేశంలో చేస్తున్నా అని చెప్పితే అయిపోతుంది. చాలా సార్లు పోయి ఈడీకి ఇచ్చి వచ్చిన, నేను చాలా సార్లు గిన్నె ఈడీ ఆఫీస్ ఉంటుందన్న, అసెంబ్లీకి ఎదురుగా అవతల 100 గజాల అవతల ఉంటుంది, నేను పోయి ఇచ్చి రిసీవ్డ్ కాపీ తెచ్చుకున్నా. అట్లా నువ్వు కూడా పోయి ఇచ్చి కాంగ్రెస్ టార్గెట్ చేయడంతో పాటు మిమ్మల్ని, మీ ఎంపీలని కాంగ్రెస్ లేదు అంటున్నా. కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి గారు చిట్ట చివరి ముఖ్యమంత్రి. ఇక దాంట్లో ఏం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే పాపం ఊచకోత కోసుకుంటారు. ఎందుకు చివరి ముఖ్యమంత్రి లేచి మాట్లాడితే ముఖ్యమంత్రిని ఈ బామర్దులు అసెంబ్లీలో నోటికి వచ్చిన బూతులు తిడుతుంటే ఒక్క మంత్రి లేచి డిఫెన్స్ చేస్తుండ అన్న. నువ్వు 20 ఏళ్ళ నుంచి అసెంబ్లీ బీట్లు చూసి ఉంటావు. గట్లే ఉందా? TRS ఎవరినైనా తిడుతుంటే TRS మంత్రుల్ని గట్లే నడిచింది అసెంబ్లీ. కాంగ్రెస్ లో ఐక్యత ఎందుకు లేదంటారు మరి? అది నాకెందుకన్నా. ఇప్పుడు మళ్ళీ నేను కాంగ్రెస్ గురించి నేనెందుకు మాట్లాడాలి? వాళ్ళ బూట్లలో నేనెందుకు కాలు పెట్టాలి? కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని వాళ్ళే డెమోక్రసీ అని చెప్పుకుంటారు. ఆ పంచాయతీ నాకెందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే ఎవరైనా సరే నేను మీ ద్వారా ఈ తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, సీక్రెట్గా నా కాయిదాలు పంపూరి.